వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఫైర్. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద రోడ్డుపై బైఠాయించిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. అమలాపురంలో 4 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. 70 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం. కుప్పం రోడ్లపై చెత్త వేయరాదు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు. తొర్రూరులోని కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో అపశృతి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఇంద్రకీలాద్రి. ఇక వివరాలకు వెళ్తే 4 నెలల్లోనే టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత స్థాయికి చేరుకుపోయింది. కూటమి నేతలు ఆ విషయం అర్థమై టాపిక్ డైవర్షన్ కోసం కొత్త టాపిక్లు తీసుకొస్తున్నారు. దేశంలోనే అత్యంత బలమైన పార్టీగా వైఎస్ఆర్సీపీని నిలపాలనే దృఢ సంకల్పంతో అడుగులు వేస్తున్నాను. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులకి వైఎస్ జగన్ గారు దిశానిర్దేశం చేశారు. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది. మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితిలోకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తా ఉన్నాయండి. చదువులు లేవు, చదువులు పోయినాయి, వ్యవసాయం పోయింది, పెట్టుబడి సాయం పోయింది, ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది, ఆర్బీకేలు పోయినాయి, అన్నీ పోయినాయి. పూర్తిగా గవర్నెన్స్ అంటే ఏదైతే మార్గదర్శకంగా రోల్ మోడల్గా నిలబడాల్సిన రంగాలు వ్యవసాయము, చదువులు, వైద్యము, 3 రంగాలు తిరోగమనమే. గవర్నెన్స్ అనేది లేదు. ఇష్టం వచ్చినట్టుగా దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలనతో దొంగ కేసులను ప్రోత్సహిస్తూ ఉన్నారు. గవర్నెన్స్ అనేది పూర్తిగా పోయింది. లా అండ్ ఆర్డర్ ఎక్కడా లేదు. డోర్ డెలివరీ అనేది గాలికి ఎగిరిపోయింది. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్లు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్లకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇయ్యాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తా ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలా. పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తాను. నేను అందుకని అడుగులు వేస్తాను.
కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్త వాళ్ళను మోటివేట్ చేసి, ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి, ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇంతమంది అభిమానస్తులు మనకున్నారు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలని అంటే మనం ఆ సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. నాగార్జున కుటుంబంపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపిన మంత్రి కొండ సురేఖ, కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేది లేదని, లీగల్గా ఎదుర్కొంటానని అన్నారు. మరి చులకన భావం గురించి మాట్లాడుతూ మరి ఆయన నన్ను రొచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై మరి కొన్ని ఆయన మీద నేను విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో నాకు ఇంకెవరి మీద కూడా వ్యక్తిగత ద్వేషం కానీ మరి వ్యక్తిగత కోపం కానీ లేదు. అనుకోని ఆ సందర్భంలో ఒక కుటుంబం మాట నేను తీయడం ఏదైతే ఉందో అది అనుకోకుండా నా నోటి నుంచి జరగడం జరిగింది. ఆ తర్వాత వారి ట్వీట్ చూసిన తర్వాత నేను కూడా చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏ విషయంలో నేనైతే బాధపడతా ఉన్నానో ఆ విషయంలో నేను ఇంకొకరిని నొప్పించాను అని తెలిసి రాత్రి వెంటనే మరి దాన్ని వెనక్కి తీసుకుంటూ నేను ట్వీట్ చేయడం జరిగింది. కాబట్టి నాకు జరిగిన అవమానం, నేను పడ్డ బాధ ఇంకొకరు పడకూడదు అనేటువంటి ఒక ఆలోచనతోటి నేను బేషరతుగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేది లేదు. ఆయన తప్పనిసరిగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనే చేసేదంతా చేసి ఈరోజు నన్ను క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేయడం ఏదైతే ఉందో మరి దొంగ దొంగ అని తనే దొంగ అని అరిచినట్టుగా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదు. దానికి ఎట్లా పోవాలో మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాం. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గాంధీజీ విగ్రహానికి ఎమ్మెల్సీ బస్వరా సారయ్య, పర్కాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి, హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య సత్యశారదాదేవి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణగార్లతో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గాంధీజీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకునే స్థాయి కలిగిన మహాపురుషుడు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు. గాంధీజీ జీవితం మొత్తాన్ని ఉద్యమాలలోనే గడిపాడని అన్నారు. దేశానికే కాదు ప్రపంచానికే గాంధీజీ ఆదర్శప్రాయుడని కొనియాడారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, ధర్మం, అహింస మార్గాలను అనుసరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. భారతదేశ ప్రజలందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు. విషయాలు కూడా మన ముందు తరాలకి కానీ మాకు కానీ ఆదర్శంగా చాలా మంచి మాటలు చెప్పినారు. అదేవిధంగా తాను పాటించినారు. గాంధీజీ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరూ లేరు. అందరికీ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేటీఆర్ పై కొండ సంచలన వ్యాఖ్యలు. నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణం. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని విడిపోవడానికి కూడా కేటీఆరే కారణం. మంత్రి కొండ సురేఖ.
ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యము. కూర్కుదూరులో దసరా శరన్నవరాత్రి సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో కరకుదురు గ్రామ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వస్తి పంత మనుజరేమ లక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ మమ సనః పరుషతి దుర్గాణి విశ్వానామేన అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి దేవీ సేవలు ప్రారంభం కావడం జరిగింది. ముఖ్యంగా తలపూడి మండలం కరకుదురు గ్రామంలో ఇక్కడ పురాతనం దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఈ ఆలయం, అమ్మవారి ఆలయం నిర్మాణం చేసి ఇక్కడ పూజలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా భవానీ దీక్షలు కూడా దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఇక్కడ పీఠం పెట్టడం, ఆ పీఠంలో పెద్ద ఎత్తున భవానీ పూజలు నిర్వహించడం, దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఆధ్యాత్మికత అనేది మన జీవన విధానాన్ని పెంపొందించడం కోసం మనుషుల్లో ఒక అత్యద్భుతమైన జీవన శైలికి నాంది పలికే విధంగా దీక్షలు, అయ్యప్ప దీక్షలు కానీ భవానీ దీక్షలు కానీ ముందుకు తీసుకెళ్ళడానికి మానవుడికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా అనేక మంది పెద్ద ఎత్తున భక్తులు కార్యక్రమాలను నిర్వహించుకోవడం చాలా ఉత్సాహం. ఈ కార్యక్రమంలో మరి ఈ రోజు గ్రామస్తుల ఆహ్వానం మేరకు, ఇక్కడ ఉన్న భవానీల ఆహ్వానం మేరకు నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. చాలా సంతోషం. పెత్రమాస నుండి అష్టమి వరకు జరుగు బతుకమ్మ పర్వదిన వేడుకల్లో మొదటి రోజు ఎంగిల్ పువ్వుల బతుకమ్మను రకరకాల రంగులతో విరిసే తంగెడు పువ్వు, బంతి పువ్వుల్లో చామంతి లాంటి పలు రకాలైన పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను తయారు చేసి మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు బతుకమ్మలను చేత పట్టుకొని స్థానిక దేవాలయాలకు చేరుకొని సామూహిక ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ అమ్మవారిని తమ కుటుంబాలు, పిల్లలు అందరూ చల్లగా ఉండాలని వేడుకున్నారు. ఇందులో భాగంగా వరంగల్ నగరంలోని కీర్తినగర్ కాలనీ కట్టమల్లన్న దేవస్థానం, రంగంపేట, కిలా వరంగల్, కరీంబాగ్, కాశీబుగ్గ, కొత్తవాడ ప్రాంతాల్లో మహిళలు అమ్మవారికి ఇష్టమైన ఆటపాటలు ఆడుతూ వేస్తూ బతుకమ్మ పర్వదినంను ఘనంగా జరుపుకున్నారు. We are the
చేమంతుల్లా పూబంతుల్ల బంగారు బతుకమ్మలే ఓ నిర్మల చింది తరగని వన్నెలు ముందే వచ్చింది చింది వచ్చింది చింది దేశ తొలి దళిత లోక్ సభ స్పీకర్ కోనసీమ అభివృద్ధి ప్రదాత దివంగత నేత జీఎంసీ బాలయోగి 73వ జయంతి కార్యక్రమాలు అమలాపురంలో ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు అమలాపురం పార్లమెంట్ సభ్యుడు జీఎం హరీష్ బాలయోగి ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన 73వ జయంతి సందర్భంగా అమలాపురంలోని బాలయోగి ఘట్లో పుష్పాంజలి ఘటించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హరీష్ బాలయోగి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు నిజమైన ప్రతినిధిగా అంకిత భావంతో సేవ చేసిన మహనీయుడు ఆయన. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి పరచడంలో ఆయన చూపిన చొరవ భావితరాలకు ఆదర్శం అన్నారు. మరీ ముఖ్యంగా కోనసీమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. అలాంటి గొప్ప వ్యక్తి కడుపున జన్మించడం తన పూర్వజన్మ సుకృతమని హరీష్ బాలయోగి అన్నారు. తన తండ్రిని ఆదరించినట్టుగానే తనను కూడా ఆదరించి పార్లమెంట్ సభ్యుడిగా ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. సార్ అందరూ అన్న మీరు ముందున్న వాళ్ళు ఎవరు కంగారు పడద్దు 1 by 1 వెళ్ళరు కానీ వెనకాల ఎవరున్నారు తెలియట్లేదు కదా అన్నారు. కూడా నమస్కారాలు తెలియచేసుకుంటూ ఈ రోజున
73 మా నాన్నగారు జిఎంసి బాలయోగ్ గారు జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక ఎమ్మెల్యేలు మన బండారు సత్యనందరావు గారికి, అలాగే మా గిడ్డి సత్యనారాయణ గారికి, మన డాట్ల సుబ్బరాజు గారికి, అలాగే తదివరులు, అలాగే మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ప్రజల సమస్యల గురించి మనం పోరాడాలి. వాళ్ళు ఎంత సమస్య అయినా సరే మన ప్రయత్నం అనేది మనం ఖచ్చితంగా మనం చేసి చూపించాలి. ఎంత అసాధ్యమైనా సరే దాన్ని సాధ్యం చేసే లక్ష్యంగా ఆయన పెట్టుకునేవారు. ఆయన కొడుకుగా నేను ముందుకు వచ్చి నేను గత 5 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉండడం జరిగింది. నేను ముందుగా 2019లో రావడం జరిగింది. 2019లో వచ్చినప్పుడు సుమారు నేను అందరికీ కొంచెం తక్కువగా తెలుసు. జిఎంసి బాలయోగ్ గారు అబ్బాయి అని మాత్రం అందరికీ తెలుసు. కానీ ఆనాడే నన్ను కేవలం ఒక స్వల్ప మెజారిటీతో 37,000 మెజారిటీతో నేను ఓడిపోవడం జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా నేను ఒకటే అనుకున్నా, ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ కూడా మా నాన్నగారు వాళ్ళ ఇంటి బిడ్డలాగా, ఒక ఇంటి కొడుకులాగా చూసుకునేవాళ్ళు. నేను 5 సంవత్సరాల నుంచి కూడా నేను ప్రతి ఇంటిని దాటి వాళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏ విధంగా మా నాన్నగారి ఆశయాల్ని వాళ్ళు ఎప్పుడు ఎదురు చూస్తున్నారో, ఆయన అనుకున్న ఆశయాలు ఏమేమి ఇంకా పూర్తి అవ్వలేదో ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు నేను అలాగే పోరాడుతూ అలాగే ఉంటూ ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద పోరాడుతూ ఉంటూ మొన్న ఎన్నికల్లోని మా నాన్నగారి మీద అభిమానంతో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకంతో మమ్మల్ని ఒక అద్భుతమైన మెజారిటీతో కేవలం 4,43,000 మెజారిటీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి నేను ఎప్పుడైనా సరే మీ అందరికీ ఒకే మాట, ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరికీ కూడా ఒకటే తెలియజేసుకుంటా, మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం కూడా ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటా. ఎందుకంటే మీరు ఈ గత 5 సంవత్సరాలు మీరు చూశారు, ఈ ప్రాంతం ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదు. ఇక్కడ ఉన్న రోడ్ల సమస్య అయినా సరే, నీళ్ళు వాటర్ ట్యాంకర్లు అయినా సరే, చాలా వరకు డ్రైనేజ్లు అయినా సరే, లేకపోతే గ్రోయిన్స్ రివెట్మెంట్ అయినా సరే, ఇవన్నిటి మీద కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏది అయినా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు అన్ని విషయాల మీద కూడా మేము చర్చించడం జరిగింది. ఎక్కడెక్కడ ఏం ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా మేము ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటు కేంద్రానికి తీసుకెళ్ళి దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకున్నాం అనేది కూడా త్వరలోనే మీ అందరికీ తెలియజేసుకుంటా. అలాగే ఈ ప్రాంతానికి మా నాన్నగారు ఒక కళ, రైల్వే లైన్ అనేది ఆయన ఒక కళ. ఆనాడే పోరాడారు దాన్ని సాధించడానికి. కానీ ఆయన చనిపోయిన తర్వాత దాని సరైన నాయకులు ఎవరు దాని మీద దృష్టి పెట్టలేకపోయారు. కానీ మేము గత 2014 నుంచి 19లోకి వచ్చినప్పుడు మళ్ళీ రైల్వే లైన్ ముందుకు తీసుకెళ్ళాం. కానీ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం మళ్ళీ పట్టించుకోలేని పరిస్థితిలోకి వచ్చారు. ఏదైనా సరే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మళ్ళీ దాన్ని ఇంపార్టెన్స్ తీసుకుంటూ కేంద్రంతో మాట్లాడుతూ మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లోని సుమారు 150 కోట్లు పింక్ బుక్ మల్టీపర్పస్ హాల్ ఏర్పాటు చేసుకుని, అలాగే స్విమ్మింగ్ అనేది కాంపిటీషన్లో కూడా చాలామంది పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దాన్ని కూడా మనం ఏర్పాటు చేసేలాగా మనం బాధ్యత. విశాఖ స్టీల్ ప్లాంట్లో తొలగించిన 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మికులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించిన షర్మిల తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమస్య పరిష్కారం చేయకపోతే ఆమరణ నిరాహరణ దీక్షకు చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండ సురేఖ వెంటనే క్షమాపణ చెప్పాలని వరంగల్ లేబర్ కాలనీ చౌరస్తాలో వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకోకు దిగిన టీఆర్ఎస్ శ్రేణులు. అధిక సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ట్రాఫిక్ జామ్. వ్యాఖ్యలు చేసిన కొండ సురేఖ గారి వెంటనే జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని రాంభూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు వై రామేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధ మంత్రివర్యులు టీజీ భరత్, కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, నగర మేయర్ బివై రామయ్య, పాణ్యం శాసనసభ్యులు చరితారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇన్ఛార్జ్ డిఆర్ఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.